అయితే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఎస్తేరు గ్రంథం నుంచి ఏమేమి చూస్తున్నాము అని అంటే ఎస్తేరు యొక్క బుక్ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే హిందూ రాష్ట్రము అని చెప్పి స్టార్ట్ అయింది. ఇక్కడ బైబిల్లో రెండు ప్లేసెస్లో హిందూ ప్లేస్ అని చెప్పి అంటే మన ఇండియా గురించి రాయబడతా వచ్చింది అన్నమాట. చూడు ఏంటిది జూమ్ వస్తుందా, ఎందుకు ఇట్లా అవుతుందో క్లియర్గా లేదా? Now it came to pass the days of Ahasuerus. This is Ahasuerus which reigned. Now it came to pass in the days of Ahasuerus. This is Ahasuerus which reigned from India even unto Ethiopia over 127 provinces. 127 provinces, 7 and 20 promises అంటే ఒక 127 ప్రావిన్సెస్ అంటే ఒక రాజ్యం కాదు, 2 రాజ్యాలు కాదు. చూడు, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అట్లా దేవుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏమని అంటే ఫస్ట్ ప్రామినెంట్ పీపుల్ని రమ్మంటాడు అనమాట. సూషాన్ కోటను చూపించడానికి ఆయన 3 సంవత్సరాలు ఏలుతాడు. ఏలిన తర్వాత పవర్ ఆఫ్ పర్షియా అండ్ మాదియన్స్, తర్వాత నోబుల్ పీపుల్, అట్లా కొంతమంది సర్వెంట్స్. తెలుగులో చూసుకుంటే 3 సంవత్సరములు తన అధిపతులకందరికి సేవకులకును విందు చేయించను. ఎన్ని సంవత్సరాలు చేయించిండు? 3 సంవత్సరాలు ఏలిన తర్వాత అధిపతులకందరికీ రమ్మని చెప్పి ఏం చేసిండు? పారసిక దేశము ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేసిండు అని అంటే అధిపతులకందరికీ సేవకులకు విందు చేయించను. తర్వాత పారసిక దేశము యొక్క మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండెను. అయితే కొంతమంది పెద్ద పెద్ద గనులు వాళ్ళని అందరినీ పిలిచి విందు చేస్తాడు అన్నమాట. ఆయన పార్టీ ఇస్తాడు. అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కన్నుపరచెను. 180 దినములు వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి పార్టీ ఇస్తాడనమాట. తర్వాత ఏం చేస్తాడు అంటే అందరినీ రమ్మంటాడు. అందరినీ రమ్మని చెప్పి ఎవరెవరిని రాజ్యం యొక్క ఐశ్వర్యము తర్వాత గడిచిన తరువాత అక్కడ 180 days భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళకి పార్టీ ఇచ్చినాక తర్వాత ఏమంటాడు అంటే ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికి. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అంటూ ఆల్ ద పీపుల్ అని ఉంది. అంటే అందరినీ రమ్మంటాడు. అందరినీ రమ్మని స్మాల్ అండ్ గ్రేట్ పీపుల్ ఫర్ 7 days ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ కింగ్స్ ప్యాలెస్. వాళ్ళకి అక్కడ భోజనాలు పెడతా వచ్చినాడు అనమాట. తర్వాత ఇవన్నీ రంగురంగుల పర్పుల్ కానీ గ్రీన్ కానీ అన్నీ కూడా హ్యాంగింగ్స్ తోటి. తర్వాత వాళ్ళకి ఏది అడిగితే అది భోజనం పెడతా వచ్చినాడు. వెజల్స్లో సర్వ్ చేసిండు, గోల్డ్ వెజల్స్లో. ఎందుకంటే ఆయన 127 ఒక్క రాజ్యం కాదు, ఎన్ని రాజ్యాలు? 127 రాజ్యాలకి రాజు అంటే ఎంపరర్, చక్రవర్తి లాగా అనమాట. అయితే ఇలా అయినప్పుడు మనకందరికీ తెలిసిందే, వస్తీ రమ్మని చెప్పినప్పుడు ఆమె గర్వంతో రాలేదు. షీ డిడ్ నాట్ ఒబే ద వాయిస్ ఆఫ్ హర్ హస్బెండ్. కాబట్టి ఆమెని తీసేసేయండి, ఇది రాజ్యానికే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అని అంటే రాజు మాటనే రాణి వినలేదంటే రేపొద్దుట మా భార్యలు మా మాటలు వినరు అని అన్నప్పుడు ఆయన అందరి మాటని అంగీకరిస్తాడు, డిస్కరేజ్ చేస్తాడు. హిల్ నాట్ టేక్
ఓన్ డెసిషన్స్ బై హిమ్సెల్ఫ్ అలోన్. ఆయన డెసిషన్ తీసుకోడు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడనమాట. ఏమని అంటే విధిని రాజ్యధర్మమును రాజు ప్రతి సంగతిని పరిష్కరిస్తాడు. ఇక్కడ చూడు, విధిని రాజ్యధర్మమును ప్రతి ఒక్కటి హీల్ డిస్కస్ విత్ హిస్ పీపుల్. నేను రాజుని కదా, నాకేంటి, ఐ కెన్ టేక్ మై ఓన్ డెసిషన్స్ అని. హీఈస్ నెవర్ టేకింగ్ దట్. దో హీఈస్ సచ్ అ గ్రేట్ కింగ్, బట్ స్టిల్ హీ వాన్ డిస్కస్. చూడు, విచ్ దెన్ ద కింగ్ సెడ్ టు ద వైజ్ మెన్ విచ్ న్యూ ద టైమ్స్. ఎందుకు అనంటే వైజ్ మెన్ కెన్ గివ్ అ గుడ్ డెసిషన్స్ అని చెప్పి బాగా తెలివిగల వాళ్ళతోటి డిస్కస్ చేస్తాడనమాట. డిస్కస్ చేయడం ఇంపార్టెంట్, ఏది మంచి ఏది చెడు అని చెప్పలేం. తప్పు తీసుకుంటే డెసిషన్ రాజ్యానికే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆయన అంత స్కాలర్డ్ పర్సన్ కాబట్టే అన్ని రాజ్యాలకి రాజు అవుతూ వచ్చినాడు. నేనే తీసుకుంటా, నేను మొనార్క్ని అని అంటలేడు కాబట్టే హీ వాజ్ occupied 127 provinces. Then king said to the wise men which knew the times, for so was the king's manner towards all that knew law and judgment. అంటే వాళ్ళకి లా జడ్జ్మెంట్ అన్నీ తెలుసు కాబట్టి. దెన్ నెక్స్ట్ అంటూ వాస్ కర్షేనా, షెతార్, అద్మాతా, తార్షీష్, మెరేస్, మార్సేనా అండ్ మెమూకన్. వీళ్ళందరూ ఏంటిది అని అంటే 7 princes of Persia and Media which saw king's face which sat the first in the kingdom. అంటే ఫస్ట్ కింగ్ తర్వాత వీళ్ళందరూ 7 మెంబర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారనమాట. ప్రిన్స్ ఎట్లా అంటే నెక్స్ట్ వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి సమ్మద్ధులు అనమాట. అట్లా ఒక్కొక్క పొజిషన్స్లో అవి డిస్కషన్స్ కానీ ఆ కాలంలో కూడా లాస్, రూల్స్, జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఉంటా వస్తుండే అనమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనకు టాపిక్ టైం లేదు కాబట్టి మనం జస్ట్ కొంచెమే చూసుకుంటుంటాం. తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడు మిగతా చూసుకోవచ్చు. వేర్ ఐ వాన్ ఎంఫసిస్ ఇస్ కూషు. ఇక్కడ చూడండి ఏంటిది, ఇక్కడ చూడు 2nd చాప్టర్లో 5th వర్స్లో షూషాను కోటలో, ఆయనది షూషాన్ కోట కదా, బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షీమీ కుమారుడగు. అయితే ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ వాళ్ళ గోత్రం ఏంటో తెలుసు. మేము యూదా గోత్రం, మేము బెన్యామీను గోత్రం. అట్లా నాకు తెలిసిన ఒక అతను జూయిష్ అతను ఉన్నాడు. హీ సెటిల్డ్ ఇన్ న్యూయార్క్ సిటీ అండ్ హీ వాజ్ స్టేటెడ్ దట్ ఐ బిలాంగ్ టు బెన్యామిన్ అని చెప్పి. వావ్, సచ్ ఎ గ్రేట్ పీపుల్ యు ఆర్ అని చెప్పి ఐ కీప్ ఆన్ అడ్మైర్ దెమ్. గుడ్ టు టాక్ టు ద పీపుల్ హూ ఆర్ జూయిష్. మన యోగ్యత వాళ్ళతో మాట్లాడడం, కానీ వాళ్ళకి రక్షణ ఉండదు కాబట్టి మీరు రక్షించబడండి. బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ ద సిన్స్ అని చెప్పి వాళ్ళు మనోనేత్రాలు తెరవబడాలని చెప్పి ప్రార్థన చేయాలి. అయితే యూదులకి వాళ్ళకి గోత్రాలు తెలుసు కదా. దే బిలాంగ్ టు Now Shushan palace there was a certain Jew whose name was Mordecai, the son of Zair, the son of Shimei, the son of Kish, a Benjamite. అయితే వీళ్ళందరూ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, బెంజమిన్ గోత్రానికి చెందిన అతను. ఎవరితను? సన్ ఆఫ్ జేర్, ద సన్ ఆఫ్ షీమై, ద సన్ ఆఫ్ కిష్. అయితే ఈయన బిలాంగింగ్ పర్సన్ కానీ హీఈస్ నాట్ ద ఫాదర్. ఆయన వీళ్ళ పిల్లలు అని చెప్తలేడు అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా ఏమనుంది, వంశస్థుడైన మొర్దెకై. ఎవరి వంశము? కీషునకు పుట్టిన షీమీ కుమారుడగు యాయీరు వంశస్థుడు. ఓన్లీ హీ బిలాంగ్స్ టు దట్ వంశం. వంశంనేమంటారు హీ బిలాంగెత్ అన్నమాట. సర్టెన్ జ్యూస్ హూజ్ నేమ్ వాజ్ మొర్దెకై. అయితే ఇట్లా ఈ మనిషి రాజు ఈ వంశానికి సంబంధించిన వాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏ సంబంధం ఇచ్చిన మనిషి? కీషునకు పుట్టిన షీమీ కుమారుడగు యాయీరు వంశస్థుడు అనమాట. ఇతను బెన్యామీను గోత్రము, యాయీరు వంశం చెందిన మొర్దెకై. అయితే ఇక్కడ చూసిండ్రనంటే చూడండి ఇక్కడ
So it came to pass when the king's commandment and his decree was heard, and when many maidens were gathered together unto Shushan the palace to the custody of Hegai. అదేంటిది హేగైకి ఏమంటాడు, రాజు చెప్తాడు అనమాట, యూ షుడ్ ఓన్లీ టేక్ కేర్ అని చెప్పి ఆయనకి పవర్స్ ఇస్తాడనమాట. దట్ ఎస్తర్ వాజ్ బ్రాట్ ఆల్సో అన్ టు ద కింగ్స్ హౌస్ టు ద కస్టడీ ఆఫ్ హేగై కీపర్ ఆఫ్ ద ఉమెన్. ఈ హేగైకి ఏమంటారు, హేగే ఆయనకి పవర్ ఇస్తాడనమాట రాజు, టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్. ఎవరెవరు వాళ్ళని పిలుచుకొని రమ్మని చెప్పినప్పుడు అందరూ ఏం చేస్తారు, అందరూ నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎస్తేర్ మటుకు ఏదైతే ఇచ్చిందో అదే తీసుకుంటుంది. షీ విల్ నాట్ బీన్ ఆన్ డిమాండ్. అది మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ప్రేజ్ ది లార్డ్ టు ఆల్.